హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం తయారు చేయబోయేది బీరకాయ కర్రీ. అందుకోసం ముందుగా బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ కోసం ముందుగా శనగపప్పు అనేది నానబెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను. ఇందువల్ల కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేస్తున్నాను. ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత కప్పి ఉంచుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు ఇలా ఉంచుకుంటే చాలు, కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ట్రై ఇట్ అండ్ టేస్ట్ ఇట్.